ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా పారిశుద్ధ కార్మికుల జీవితాలు అట్లనే ఉంటున్నాయి. అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే అవసరం అన్వేషణకు దారితీస్తుంది అని ఒక స్లోగన్ ఉంది. కొటారి కమిషన్ లాంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ సింగపూరంలో ఉన్నాం. సో లో కాస్ట్ సోలార్ పవర్డ్ డ్రైన్ క్లీనింగ్ మెషిన్ కనుక్కున్నారు. వీళ్ళ ఎక్స్పెరిమెంట్స్లో భాగంగా విద్యా రంగంలో వస్తున్నటువంటి మార్పులు ఒక చిన్న ఆలోచన పెద్ద మార్పులకు దారితీస్తుంది అని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టు డిజైన్ చేసినటువంటి ఔత్సాహిక ఇంజనీర్స్ ఉన్నారు, ఫైనల్ ఇయర్ మెకానికల్ ఇంజనీర్స్. ముందుగా కంగ్రాచులేషన్స్ మీ అందరికీ కూడా. ఏంటి అసలు ఈ మెషిన్ ఏంటి, పనితీరు ఏంటమ్మా? అయితే మా మెషిన్ వచ్చేసి లో కాస్ట్ సోలార్ పవర్ డ్రైన్ క్లీనింగ్ మెషిన్. సో ఈ మెషిన్ అనేది ఒక డ్రైనేజ్ క్లీనింగ్ మెషిన్లో పెట్టి అక్కడ దాంట్లో ఉన్న స్లడ్జ్ కానీ వేస్ట్ మెటీరియల్ కానీ తీసివేయడానికి ఈజీగా ఉండడానికి ఈ తయారు చేశాం. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతంలో బయట చూస్తే వర్కర్స్ అందరూ డ్రైనేజ్లో దిగి అందులో అక్కడున్న టాక్సిక్ గ్యాసెస్ కానీ వాటి వల్ల స్కిన్కి వచ్చే డిసీజెస్ వల్ల చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. సో అలాంటివి ఫేస్ చేయకుండా, అలాగే చాలామంది చనిపోయారు అలా డ్రైనేజెస్లో దిగి, చాలామంది అనారోగ్యానికి కూడా గురయ్యారు. సో అలాంటివి అవాయిడ్ చేయడానికి మేము ఈ ప్రాజెక్ట్ అనేది చేయడం జరిగింది. ఎవరు గైడ్ చేశారు, మీకు ఎంతకాలం టైం పట్టింది? మాకు గైడ్ చేసిన వారు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ ఎంవి సతీష్ కుమార్ గారు. మాకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి 2 వీక్స్లో అయిపోయిందండి. ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడానికి? మాకు చాలా ఈ ప్రాజెక్ట్ని చేపట్టినందుకు చాలా గర్వంగా ఉంది. మరియు ఇది మేము చేసినందుకు ఎలాగైనా మాకు ప్రోత్సాహం అందుతుందని భావిస్తున్నాము. దీని పూర్తి ఖర్చు వచ్చేసరికి 38,000 అయింది. దీన్ని మేము 2 వారాల్లో పూర్తి చేశాము. దీనికి తగినంత సపోర్ట్ ఇచ్చిన మా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ ఎంవి సతీష్ కుమార్ గారికి చాలా కృతజ్ఞతతో ఉంటాము. మీరు చెప్పండి, ఎట్లా పనితీరైంది ఒకసారి వివరించండి నాకు. ఫస్ట్ మనకి ఇక్కడికి వచ్చేసరికి మన మోస్ట్లీ వేస్ట్ మెటీరియల్ మొత్తం అనేది ప్లేట్స్ నుంచి కలెక్ట్ అవుతుంది. మనం దీన్ని ఎక్కడ ప్లేస్ చేస్తామంటే కెనాల్లో ఉన్నట్టు ఆపోజిట్ డైరెక్షన్, వాటర్కి ఆపోజిట్ ప్లేస్లో మనం దీన్ని ప్లేస్ చేస్తాము. ప్లేస్ చేసినప్పుడు వాటర్ ఫ్లోకి వస్తున్న మెటీరియల్ అంతా ఈ బకెట్స్లో కలెక్ట్ అవుతుంది. కలెక్ట్ అయిన మెటీరియల్స్ అంతా ఈ వెనక ఉన్న ట్రాష్ బిన్లో పడి, ట్రాష్ బిన్ నుంచి అవుట్ సైడ్ నాలా పైకి నుంచి కింద పడిపోతుంది. సో ఇట్లాంటి దీని ఏంటిదంటే వర్కర్ లోపల దిగి తీయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మన ఎట్లయితే రిమూవ్ చేస్తామో ట్రాలీస్ తీసుకోవడం అనేది ఈజీగా జరుగుతుంది. దీనికోసం అని చెప్పేసి మనం మోటార్ కనెక్ట్ చేసుకున్నాము. మోటార్ కనెక్ట్ వచ్చేసి 48 వాట్స్ మోటారు. మనం దీనికి బ్యాటరీస్ కనెక్ట్ చేసాము, ప్లస్ దాంతో పాటు సోలార్ కూడా కనెక్ట్ చేస్తాము. మోస్ట్లీ సోలార్ పవర్ తోటి డే టైంలో వర్క్ అవుతుంది. ఎట్ ఏ టైం ద బ్యాటరీస్ also ఛార్జ్ అవుతూ ఉంటాయి. మనం దీనికి ఒక రెగ్యులేషన్స్ ఇచ్చాము. ఎందుకు రెగ్యులేషన్స్ ఇచ్చామంటే సమ్ టైమ్స్ మనకు తక్కువ మెటీరియల్ ఉండొచ్చు, అప్పుడప్పుడు ఎక్కువ మెటీరియల్ ఉండొచ్చు. సో దానికోసం అని చెప్పేసి మెటీరియల్ తగ్గట్టుగా స్పీడ్ రెగ్యులేట్ చేసుకుంటాము. స్పీడ్ తగ్గట్టుగా వర్కింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తున్నది దీనిలో భాగంగా పార్టిసిపేట్ అయ్యి? వీఆర్ 5 టుగెదర్. మేము అందరం 5 కలిసి వీ హ్యావ్ ప్లాన్ అండ్ వీ డిస్కస్ విత్ అవర్ సార్. మా సార్తో డిస్కస్ చేసి ఇలా ఐడియా ఉంది సార్, ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు హైదరాబాద్లో, ఇట్లా వాటర్కి అంటే బ్లాకేజెస్ అయ్యి మునిగిపోతున్నాయి ఇలా అని చెప్తే, సార్ ఇలా ఒక ప్లాన్ ఉంది సార్ అని చెప్తే, సార్ కూడా మాతో డిస్కస్ చేసి ఇంప్లిమెంట్ చేసి మనకి ఈ ఫండ్ మనకు ఎక్కువ బడ్జెట్ అవుతుంది, మనం కొంచెం ఫండ్ తీసుకొని లో కాస్ట్లో చేద్దామని ఇదంతా స్క్రాప్ నుండి తెప్పించాం అన్నట్టు. ఇచ్చాయన స్క్రాప్లో అయితే మనకి మా సార్ ఏం బిలీవ్ చేస్తాడంటే మనకి వేస్ట్ మెటీరియల్ అనేది ఏది ఉండదు, ప్రతి ఒక్కటి యూజ్ అవుతుంది అని చెప్తాడు. సో అలా మేము ఈ స్క్రాప్ అక్కడ నుండి తెచ్చాం. ఈ షీట్స్ ఇవన్నీ మేము ఐరన్ అండ్ హార్డ్వేర్ షాప్లో మోటార్ కూడా తెచ్చి ఈ బ్యాటరీస్కి సోలార్ కనెక్షన్ ఇచ్చాం. ఎందుకంటే ఇప్పుడు మనకి అది నాలాస్ ఎండ్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఊరికొసకు ఉంటుంది. ఊరికొసకున్నప్పుడు అక్కడ మనకి ఎలక్ట్రిసిటీ దాని ఇబ్బంది. అదే సోలార్ ద్వారా అదే రన్ అవుతుంది మనం కనెక్షన్స్ అది మళ్ళీ అది ఎప్పుడు కానీ ఛార్జింగ్ అవ్వకుండానే ఉంటుంది. కాబట్టి మనకి రిస్క్ ఏమి ఉండదు పవర్ గురించి. సో మనం రన్ చేయొచ్చు వాటిని ఈజీగా. అలా వీఆర్ హ్యాపీ. మాకు మంచి రికగ్నైజేషన్ వచ్చింది ప్రాజెక్ట్ చేయబట్టి. థ్యాంక్స్ టు అవర్ హెచ్ఓడి సార్. ఎస్, మొత్తం మీద వేస్ట్ నుంచి వెల్త్ క్రియేట్ చేసేటువంటి ఆలోచనలు వస్తున్నాయి. డ్రైనేజీలో పనిచేసే వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం జరిగింది. మీరు ఎట్లా చూస్తారు సార్, మీ గైడెన్స్లో ఇదంతా జరిగింది కదా?
సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఆర్టీవీ. మా కాలేజ్కి వచ్చినందుకు, మా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ని చూసినందుకు, అలాగే మా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. ముఖ్యంగా మా కాలేజీలో ప్రతి సంవత్సరం కూడా మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్, అది కూడా గ్రామీణ ప్రాంతాలకి ఉపయోగపడేది లేదా సొసైటీకి ఉపయోగపడే ప్రాజెక్ట్స్ చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం. ఇంతకుముందు కూడా అలాంటి ప్రాజెక్ట్సే చేశాము. అంటే రైతులకు ఉపయోగపడేటి కావచ్చు, గృహిణులకు ఉపయోగపడేటి కావచ్చు. లాస్ట్ టైం ఈసారి ఏంటంటే పారిశుద్ధ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులకు ఏదన్నా మా వంతు సహాయం చేయాలి అనే ఆలోచనతోని లాస్ట్ ఇయర్ ఏమో రోడ్ క్లీనింగ్ అనేది ఒక మిషన్ చేశాము, సోలార్ పవర్డ్, బ్యాటరీ పవర్డ్. ఇది కూడా ఈసారి ఏమో డ్రైనేజ్ క్లీనింగ్ చేశాము. సో నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే పిల్లలు ముందుకొచ్చి సమాజానికి తమ వంతు కృషి, అంటే చదువుకున్న చదువుకు సార్థకత అనేది చాలా అవసరం. చదువుకోవడం ఒకటే కాదు, దాన్ని సమాజానికి ఎలా ఉపయోగించాలి, సమస్యలను ఎలా సాల్వ్ చేయాలనేది వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు నేను గైడ్గా ఉండడం నాకు కూడా చాలా గర్వకారంగా ఉంది. అలాగే దీనికి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ అనే సంస్థ, అంటే సెంట్రల్ లెవెల్ కోల్కతా నుంచి వారు కూడా పార్షియల్గా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ది ప్రోగ్రామ్ అనేది, ప్రాజెక్ట్ అనేది ఇన్నోవేటివ్గా ఉందని గుర్తించడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా పార్షియల్గా సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇంకా ముందు ఇలాంటి ఎన్నో మా పిల్లలు చేయాలని, గ్రామీణులకు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. సో మొత్తం మీద అవసరం అన్వేషణకు దారితీస్తుంది అనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఇటు డ్రైన్ క్లీనేజ్ కావచ్చు, రోడ్ క్లీనింగ్కి సంబంధించినటువంటి మెషినరీలు కావచ్చు, ఇవన్నీ కూడా రూపొందించిన తర్వాత వీళ్ళందరికీ కూడా పేటెంట్ రైట్స్ కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎట్లా ఉన్నాయి సార్? ఇది పర్పస్ ఏంది? రోడ్ క్లీనింగ్కి సంబంధించి ఎట్లా మాపింగ్ చేస్తుంది, ఏంటి ఈ మిషన్ పేరు? సార్ ఇదేంటంటే లో కాస్ట్ రోడ్ క్లీనింగ్ మిషన్ అండి. ఇది కూడా సోలార్ పవర్డ్. యాక్చువల్గా మనకు మామూలుగా మున్సిపాలిటీస్ రోడ్ క్లీన్ చేయడానికి చాలా అంటే వ్యయ ప్రయాసాలకు వస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి క్లీనింగ్ మిషన్స్ని వాళ్ళు రెంట్కి తీసుకోవడం జరుగుతుంది. ల్యాక్స్ ఆఫ్ రూపీస్, మేము లిటరేచర్ సర్వే చేశాము, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళు ఖర్చు పెట్టడం జరుగుతుంది అనమాట. మున్సిపాలిటీ, కరీంనగర్ మున్సిపాలిటీ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, వరంగల్ కావచ్చు. సో దానికి మేమేమనుకున్నామంటే ఒక చిన్న మిషన్, మరి అంత ఖర్చు పెట్టినా కూడా అవి చిన్న సందులోకి వెళ్ళలేవు, సందులోకి వెళ్ళలేని మిషన్స్ అవి. కాబట్టి మేము ఒక చిన్న సైజు మిషను రోడ్లో కాకుండా, మెయిన్ రోడ్ కాకుండా గలీలోకి కూడా వెళ్ళాలి, అక్కడ కూడా క్లీన్ చేయాలి అనేది ఒక ఉద్దేశం. అలాగే అది చేస్తున్నప్పుడు మాకు వచ్చిన ఇంకొక ఐడియా ఏంటి అంటే, హాస్పిటల్స్లో కానీ బస్ స్టేషన్స్లో కానీ ఓన్లీ క్లీనింగ్ సరిపోదు, మాపింగ్ కూడా ఉండాలి. ప్యాసింజర్స్, చిన్నపిల్లలు ఎప్పటికప్పుడు తిరుగుతుంటారనే ఉద్దేశంతో ఇది క్లీనింగ్, రోడ్ క్లీనింగ్ కమ్ మాపింగ్. సో మనకు నార్మల్గా ఫ్లోర్ క్లీనింగ్ ఫ్రమ్ మాపింగ్ అనేది రెండు ఒకటే దానిలో వచ్చినట్టుగా చేశామండి. ఇది కూడా బ్యాటరీ పవర్డ్. ఈ బ్యాటరీని కూడా మనం సోలార్ పవర్తో ఛార్జింగ్ చేసుకోవచ్చు ఆ బ్యాటరీస్ని. సో ఇవి ఏం చేస్తామంటే, మున్సిపాలిటీకి ఇలాంటి ఒక ఎక్కువ సంఖ్యలో కనుక తయారు చేసినట్టయితే మున్సిపాలిటీ కార్మికులు దీన్ని మున్సిపాలిటీ ఆఫీస్లోనే ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకొని అక్కడే ఛార్జింగ్ చేసుకొని ఉదయం అందరూ ఎవరి వార్డులోకి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఏరియాస్లలో క్లీనింగ్ చేసుకొని, చిన్న లేన్స్లో కూడా క్లీనింగ్ చేసుకొని మళ్ళీ నైట్ తీసుకొస్తే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో సోలార్ ఛార్జింగ్ మనం వాడుకోవచ్చు. అలాగే మనం పెట్రోలు, ఇంధనాల వల్ల వచ్చే కాలుష్యాన్ని తగ్గించవచ్చు. తర్వాత పారిశుద్ధ కార్మికులు ఎలాగైతే డ్రైనేజ్ క్లీనింగ్ వాళ్ళకి హెల్త్ సమస్యలు వస్తున్నాయో, రోడ్డు క్లీనింగ్ వాళ్ళకు కూడా వాళ్ళు ఊరికే డస్ట్ పీల్వడం వల్ల కానీ లేదా వంగి క్లీన్ చేయడం, ఇప్పటికీ కూడా చీపుర్లు యూజ్ చేసి క్లీన్ చేయడం, ఇంకా ఇప్పటికీ ట్రెడిషనల్ మెథడ్స్ వాడడం జరుగుతుంది. మేము మా పిల్లలు కరీంనగర్ మున్సిపాలిటీకి వెళ్ళి ఇలాంటి వీళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సర్వే చేయడం కూడా జరిగింది. చాలామంది డస్ట్ క్లీనింగ్ వల్ల, డస్ట్ ఇన్హేలింగ్ వల్ల లంగ్స్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా వాళ్ళకి లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా బ్యాక్ ఏక్ ప్రాబ్లమ్స్ కానీ, స్పాండలైటిస్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కూడా సర్వే చేయడం జరిగింది. వీటన్నిటికీ వాళ్ళ వంతు సహాయం చేయాలనుకొని పిల్లలు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. అది చేసిన తర్వాత దీని ఇన్స్పిరేషన్తో మనము రోడ్ క్లీనింగ్ మిషన్ వాళ్ళకి ఒక వంతు మన వంతు చేశాము. అలాగే పారిశుద్ధ కార్మికులు కాలువలో ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో ఇంకొక బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇది చేయడం జరిగింది. సో ఇలా మా వంతు సహకారంగా, మా వంతు ప్రయత్నంగా పారిశుద్ధ కార్మికులకి రోడ్ క్లీనింగ్ కావచ్చు, డ్రైనేజ్ క్లీనింగ్ కావచ్చు, ప్రతి సంవత్సరం ఇలాగే మేము చేస్తూ గ్రామీణులకు కావచ్చు చేయాలనేది మా ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. చూశారుగా, మొత్తం మీద ఒక ఆలోచన అనేది ఆవిష్కరణకి దారితీసింది. దీనికి సంబంధించినటువంటి రోడ్లో ఉన్నటువంటి దుమ్ము ధూళిని శుభ్రం చేసే ఆలోచనతో మెషినరీ తయారు చేశారు. ఆ తర్వాత మనం చూస్తున్నటువంటి ఆ మెషినరీని రూపొందించడం జరిగింది. అనేక కార్మికులు, సఫాయి కర్మచారికి సంబంధించినటువంటి వాళ్ళు గారు, అమానవీయమైనటువంటి పనుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిరక్షణకి, ఆరోగ్యాన్ని కాపాడడానికి
అంటే విషపూరితమైనటువంటి గ్యాస్ పీల్చి అనేక మంది మృత్యుబాత పడుతున్నారు. అవన్నీ చెల్లించిన తర్వాత ఒక ప్రత్యేకంగా మున్సిపాలిటీలో అట్టడుగున పనిచేసే వాళ్ళు, డ్రైనేజ్లో పనిచేసే వాళ్ళకి ఏదైనా తయారు చేయాలని ముందుగా ఈ డస్ట్ క్లీనింగ్ సంబంధించినటువంటి మెషినరీ తయారు చేశారో, ఆ తర్వాత మనకి నాలాలు క్లీన్ చేసేటువంటి మిషనరీ కూడా తయారు చేసినటువంటి పనితీరు అబ్బురపరుస్తుంది. అందరూ ప్రశంసించే విధంగా మనం అప్రిషియేట్ చేయొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, హుజరాబాద్ కిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.